ఖమ్మం జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు, వారి తల్లి మృతి చెందగా కారు నడుపుతున్న తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో షాక్ తిన్న మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను, మనవరాలను అల్లుడే హతమార్చి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించడం సంచలనానికి తెరతీసింది. ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటున్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వారు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రామ్నగర్ తండాకు చెందిన ధరంసోతో హరిసింగ్ చిన్న కుమార్తె కుమారి, రఘునాథపాలెం మండలం బావోజీ తండాకి చెందిన బోడా ప్రవీణ్కు 2017లో వివాహమైంది. ఫిజియోథెరపీ చదివి హైదరాబాద్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్కు వివాహ సమయంలో కట్నం కింద 25 లక్షల రూపాయలు ఇచ్చారు. కుమారి, ప్రవీణ్ దంపతులకు 5 ఏళ్ల కృతిక, 3 ఏళ్ల కృతిక అనే కుమార్తెలున్నారు. అయితే వరుసగా ఆడపిల్లలే పుట్టారని ప్రవీణ్ భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఇక బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు, వారి తల్లి మృతి చెందగా కారు నడుపుతున్న తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో షాక్ తిన్న మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను, మనవరాలను అల్లుడే హతమార్చి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించడం సంచలనానికి తెరతీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ భాస్కర్ లైవ్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, కొత్త వాదన గల కారణాలేంటి, పోలీసుల దర్యాప్తు ఏంటి? ఎస్ఎంఎన్ఆర్ ఇప్పటికే ఖమ్మం జిల్లాలో కారు ప్రమాదంలో తల్లితో పాటు ఇద్దరు బిడ్డలు మృతి చెందిన ఘటన సంచలనం రేకెత్తించింది. మొత్తానికైతే మాత్రం పోలీసులు మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం మరణం జరిగిందని చెప్పేసి వాళ్ళ దర్యాప్తులో భాగంగానే వాళ్ళకి కాస్త రూఢి అవుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం పథకం ప్రకారమే తన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తన భార్యతో పాటుగా చిన్నారి బిడ్డలు కృతికాతో పాటుగా తనిష్కాను కూడా మొత్తానికైతే హతమందించిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే గత 20 రోజుల క్రితం కూడా ఈ యొక్క బోడ ప్రవీణ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఒక ఫిజియోథెరపీగా కొనసాగిస్తున్నారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో. అయితే ఆ సమయంలో గొడవ ఆ కేరళకు సంబంధించిన ఒక యువతితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అక్రమ సంబంధంలో ఉన్న యువతిని యొక్క పనిలో ఆమెతో కలిసి కేరళ వెళ్ళిపోయినట్టు కూడా వాళ్ళకి ఆధారాలు దొరికినాయి. మొత్తానికైతే మాత్రం ఇటీవల కాలంలో కుటుంబ సమస్యలు కూడా ఉన్న నేపథ్యంలో ఒకసారిగా గడిచిన వారం క్రితం కూడా పెద్ద మనిషి సమక్షంలోనే వాళ్ళు మాట్లాడుకునే విధంగా బయటకు వచ్చి మనం ఇప్పుడు చూసుకోవచ్చు. అయితే ఈ క్లియర్ గా ఇదే కారు 1003 మనకు పోలీసుల పరిధిలో ఉన్నాం మనం ఇక్కడైతే దీనికి సంబంధించింది ఇప్పటికే పోలీసులకు కూడా మనం చెప్పిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించిన విషయం చూసుకుంటే కనుక పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళారు. అది పథకం ప్రకారం జరిగిందా, ఎలా జరిగింది అనే దానిపై కూడా మొత్తానికైతే మాత్రం వాళ్ళ అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఒక చిన్నపాటి ఒక ఎలాంటి గాయాలు కాకుండానే మృతురాలు అంటే ఉన్నటువంటి కుమారి అంటే ప్రవీణ్ భార్య కుమారితో పాటు చిన్నారి బిడ్డలు ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. చెట్టుకి గుద్దుకున్న సమయం క్లియర్ చూసుకోవచ్చు. మన పోలీస్ స్టేషన్ పరిధిలో రణపాలెం మండల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. వెహికల్స్ మొత్తానికి అయితే మాత్రం అది సంబంధించింది కారు ముందు భాగం మొత్తం హెడ్ ఇంజూర్ అయిపోయింది, మొత్తం రేడియేటర్ పోయింది. కానీ ఇంత జరిగినా కూడా కనీసం ఇంత సివియర్ గా ఉండదు అని చెప్పి పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఏదో పక్కా ప్లాన్ ప్రకారం జరిగితే తప్ప ఇలాంటి ఘటన జరగకూడదని చెప్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే దీనికి సంబంధించి పోలీసులు మొదటి నుంచి కూడా వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. దానిలో భాగంగానే ఇది కేసు కూడా ఇప్పటికే వాళ్ళు 2 సెక్షన్ల కింద నమోదు చేసినట్టుగా మనకు అక్కడ తెలుస్తా ఉంది. మొత్తం కదా ఒకటేమో అటెంప్టివ్ మర్డర్ కింద, మరొకటేమో యాక్సిడెంట్ కేసు కింద పెట్టినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. ఎంఎన్ఆర్ మొత్తానికైతే ఇక సంబంధించినటువంటి సెక్షన్ల ప్రకారం చూసుకుంటే కనుక మరొక 2-3 రోజుల్లో కూడా దీనికి ఆ సెక్షన్ మారే అవకాశం మెండుగా ఉంది. ఒక వారం రోజుల్లో కనుక మృతుడు ప్రజెంట్ ఇప్పుడు శ్రద్ధగాత్ర ఎవడైతే ప్రవీణ్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మొత్తం వివరాలు అయితే పూర్తిగా తెలియనుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ భాస్కర్.